హాయ్ హలో ఓజీ లవర్స్కి అలానే సినిమా లవర్స్కి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అది మీతో పంచుకోవాలనిపించింది. ఏంటంటే ఓజీ సినిమాకి హైప్ ఏ రకంగా ఉందో తెలుసు కదా! ఆ హైప్‌ని పదింతలు, 20 ఇంతలు ఎక్కువ చేసే లాంటి వార్తలా ఉందనిపించింది నాకిది. ఎందుకంటే గతంలో చూసాం. 2024లో ఓజీ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ ఒక చిన్న క్యాన్వాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. బట్ అది కాదు అని చెప్పేసి చిత్ర యూనిట్ ఖండించింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభాస్ పేరు తెర మీదకొచ్చింది. నిన్ననే సినిమాకి సంబంధించినటువంటి వాయిస్ ఓవర్ కంప్లీట్ చేశారు ప్రభాస్. తన గాత్రాన్ని పవన్ కళ్యాణ్ కోసం వాడారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రభాస్ బేస్ వాయిస్‌తో హీరో ఇంట్రడక్షన్ ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ పడ్డా, లేదా ట్రైలర్‌కి ఆయన వాయిస్ వాడినా గానీ, ఇది ఇంకొక రేంజి హైప్ క్రియేట్ అవుతుండటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వార్తలకి బలం చేకూరడానికి మెయిన్ రీజన్ ఓజీ డైరెక్టర్ సుజిత్. సుజిత్ గతంలో ప్రభాస్‌తో ఉన్నటువంటి అనుబంధం, 'సాహో' సినిమా టైంలో వాళ్ళ జర్నీ ఇవన్నీ కంపేర్ చేస్తూ ఇప్పుడు ఈ వార్త సర్క్యులేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియాలో అంటే ప్రధానంగా ఎక్స్‌లో సర్క్యులేట్ అవుతుంది. దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ 'కాంజార ఎరుపెక్కాల' అని చెప్పేసి ఫ్రెండ్స్ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునే డైలాగులు కొన్ని జత చేసి, ఇప్పుడే డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నారు ప్రభాస్ 'ఓజీ' సినిమాకి సంబంధించి అని చెప్పేసి వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎక్కడా కూడా అధికారికంగా ఎవరు కూడా ధృవీకరించలేదు. కానీ నిన్నటి నుంచి ఈ వార్త సర్క్యులేట్ అవుతుంది. ఈ వార్త చూసినప్పటి నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎక్సైట్ అవుతున్నారు. ఎందుకంటే 'ఓజీ' అనేది ఒక గ్యాంగ్‌స్టర్ మూవీ. దీనికి ప్రభాస్ వాయిస్ యాడ్ అయితే ఇంకే రేంజ్‌లో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదీ కాకుండా ప్రభాస్ విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ గారికి అభిమానులున్నారు. ఆయన వాయిస్‌కి ఒక అభిమానులున్నారు. సో, అది ఈ సుజిత్, పవన్ కళ్యాణ్ గారి 'ఓజీకి' పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్న 'ఓజీకి' హెల్ప్ అవుద్దని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్‌కి దగ్గర పడే కొద్దీ 'ఓజీకి' సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. రిలీజ్ ట్రైలర్ అని చెప్పేసి ఒక ట్రైలర్ కట్ అయితే వస్తుంది. ఈ ట్రైలర్ కట్టు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర, ఓపెనింగ్స్ దగ్గర అని మాట్లాడతారు. ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్‌సీస్‌లో సునామీలాగా కొనసాగుతున్న ఈ బుకింగ్స్ ప్రీమియర్‌కి సంబంధించినవి అంకెల్ నంబర్స్ కూడా మాట్లాడుతున్నారు. సో, వీళ్ళు ఫ్యాన్స్ కూడా ఒకటి టార్గెట్ పెట్టుకున్నారు. డే 1 టార్గెట్ అని మాట్లాడుతున్నారు. డే 1 టార్గెట్ గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. దాదాపు 150,00,00,000 డే 1 టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి ఫ్యాన్స్ టార్గెట్ పెట్టుకున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. బట్ అది రీచ్ అవుతారు అని చెప్పేసి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎందుకంటే ఉన్న హైపు, వసూళ్ల పరంగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందనేది అందరికీ ఒక అంచనా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ వార్త. ఇది కనుక నిజమైతే ప్రభాస్ వాయిస్ గనుక యాడ్ చేస్తే, ఆ ప్రభాస్ వాయిస్ సినిమాలో వాడతారా? క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం వాడతారా? లేకపోతే ఎలివేషన్ కోసం వాడతారా? ఏంటనేది మనకి తెలియాల్సి ఉంది. కానీ ప్రోమో కోసం వాడతారా? ట్రైలర్‌లో వాడతారా? ట్రైలర్ కోసం వాడతారనేది మనకి వార్త అనేది కన్ఫర్మేషన్ లేదింకా. కానీ ఈ సర్క్యులేషన్ ఉన్న వార్త షేర్లు కొడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో, ఈ 'ఓజీకి' సంబంధించిన ఫేవర్‌లో ప్రభాస్ జాయిన్ అవ్వటం అనేది ఒక కిక్ ఇచ్చే వార్తగా చెప్పుకోవాలి. అదీ కాకుండా 'ఓజీకి' రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. 25 తారీఖు 'ఓజీ' అంటే 24 తారీఖు ప్రీమియర్స్ పడతాయి. ప్రీమియర్స్ దగ్గర నుంచి వాళ్ళ కౌంట్ కొనసాగుతుందంటున్నారు. అదీ కాకుండా హాలిడేస్ ఒకటి తోడని ఇటు ఆల్రెడీ తెలంగాణలో హాలిడేస్ డిక్లేర్ చేశారు. 21 నుంచి తెలంగాణలో హాలిడేస్ డిక్లేర్ చేశారు. అది నాకు తెలిసి 10, 12 రోజులు హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్ తోడని. అదీ కాకుండా సోలో డేట్ వస్తున్నారు. 'ఓజీ' ఒకటే ఉంది పెద్ద సినిమా. సో, బాక్స్ ఆఫీస్ కోరిక ఈ సినిమా తీరుస్తుందేమో చూద్దాం. ఇయర్ స్టార్టింగ్‌లో 300,00,00,000 మార్క్ వెంకటేష్ గారి సినిమా క్రియేట్ చేసింది. దాని తర్వాత లోకల్‌గా అంత పెద్ద మార్క్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఉన్న సినిమా అయితే ఏది కూడా కనపడలేదు మనకి తెలుగు మార్కెట్‌లో. బట్ 'ఓజీ' తెలుగు మార్కెట్ అలానే ఓవరాల్ ఇండియా వైడ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. దీనికైతే మంచి క్రేజ్ ఉంది. 'హరిహర వీరమల్లు' ముందు కంటే కూడా 'ఓజీకి' అయితే విపరీతమైన క్రేజ్ ఉంది. దీనికి తగ్గట్టు 'ఓజీకి' సంబంధించినటువంటి వస్తున్న పాటలు, గ్లిమ్స్
ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అది కాకుండా లేటెస్ట్‌గా ఇంకొక వార్త కూడా సర్క్యులేట్ అయింది. మనం కూడా మాట్లాడుకున్నాం 'అకేర్ ఆనంద్' ఇంట్రడక్షన్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. రోజుకో కొత్త వార్త. దాంట్లో నిజమున్నా లేకపోయినా కొత్త వార్త అయితే ఈ సినిమాకి హైప్‌ని పెంచే విధంగా అయితే ఉన్నాయి. చూద్దాం ఈ సినిమా హైప్ ఏ మేరకు వెళ్తుందో, ఇంత హైపు ఈ సినిమాకి ఏ రకంగా ఉపయోగపడుతుందనేది మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. థాంక్ యూ.